అడవిలో తిండి లేక మనిషి స్వార్థానికి ఉన్న చెట్లన్నీ కొట్టేస్తుంటే దారి తప్పిన కోతులు ఇలా కొండముచ్చులు ఊర్ల మీద వచ్చి పడుతున్నాయి. అయినప్పటికీ ప్రకృతి వాటికి ఇచ్చినటువంటి గొప్ప వరం. ప్రకృతిలో రోగాలను నయం చేసేటువంటి తిప్పతీగను గుర్తించి ఎంత చక్కగా తింటుందో చూడండి. మనిషి విజ్ఞానం పేరుతో ప్రపంచాన్ని నాశనం చేసుకుంటూ పోతుంటే నోరు లేని జీవాలు, ప్రకృతితో కలిసి జీవించే ఈ జీవులు మాత్రము ప్రకృతితో కలిసి బతకడానికి ఇష్టపడుతున్నాయని నిదర్శనం. అబ్బాబ్బాబ్బా, ఏం చెక్కిందిరా తిప్పతీగ. ఈ తీగ తింటే చాలు రోగాలన్నీ పరారు. ఈ జనాలకేమో అర్థం కాదు. బెడ్ ముక్కలు, పిజ్జాలు, బర్గర్లు, చికెన్లు, మటన్లు అని ఏముండే దాంట్లో. సర్వరోగ నివారణి అమృతవల్లి తిప్పతీగ ఆడ దొరకాల. ఎప్పుడైనా తిని చూస్తే కదా. ఎప్పుడు చూసినా కూడా చెత్త చెదారం తినేది, డాక్టర్ దగ్గర పరిగెత్తేది. చూడండి అవి ఒకసారి. తిప్పతీగ అమృతవల్లి. మీ ఊరికి వచ్చిన మీరేమో ఎండిపోయిన రొట్టెలు, బన్ను ముక్కలు, బిస్కెట్లు ఇస్తారు. అంత మైదా. అది ఎప్పుడు జీర్ణం కావాలా, ఎప్పుడు కావాలా? మీ దగ్గరకు వస్తే మీకుండే రోగాలు కూడా మాకు అంటగడతారు. అందుకోసం మీకు అన్ని రోగాలు ఉండేది. మేము ప్రకృతి బతుకుతాం కంటే మాకు ఆ రోగాలు రావబ్బా.